అవునా? మాట్లాడుతున్నారు. ఆ! థ్యాంక్ యూ. ఆ! ఇందులో ఇప్పుడు మన కౌటిల్యుడు ఏదైతే చెబుతున్నాడో ఆహ్, ల్యాండ్ సీలింగ్ ఎట్సెట్రానే కాకుండా ల్యాండ్స్ ఎక్కడుండాలి, పొలాలెక్కడుండాలి, ఏది ఎక్కడ ఉండాలి, పల్లెల యొక్క సైజు, పట్టణాల సైజు వీటన్నిటితో పాటు మీరింకా చూడాల్సింది ఏమిటంటే, అసలు ఏదైతే మనకి వాళ్ళకి సంక్షేమ పథకాలని కాకుండగా ఆర్థిక సహాయము అనేది ఎలా ఉందో చూసినట్టయితే ఆల్ దీస్ నిజం చెప్పాలంటే ఒక పరిపాలకుడు అనుసరించాల్సిన విధానం. అందులో మన అందుచేత ఆయన ఏం చెప్తారంటే మనకు అది కూడా శ్లోకం రాబోతుంది. ఈ రెండవ అధికరణంలోనే రాబోతుంది. ఏమంటాడంటే సర్వ సర్వశాస్త్రాణ్యనుక్రమ్య ప్రయోగముపలభ్య చ కౌటిల్యేన నరేంద్రార్థే శాసనస్య విధికృతః అంటాడు. అంటే సర్వశాస్త్రాన్ని అనుక్రమ్య మామూలుగా ముందు నేను మీకు ఫస్ట్ క్లాస్‌లో కూడా చెప్పాను మొదటిసారి. ఆయన యావంతి అర్థశాస్త్రాణి అన్నాడు. అంటే మామూలుగా ఎన్ని అర్థశాస్త్రాలున్నాయో వాటన్నింటినీ కూడా అవలోకించి ఈ గ్రంథాన్ని రాస్తున్నాను అని అక్కడ చెప్పాడు. అది మనం చెప్పుకున్నాం. అయితే ఇక్కడ సర్వశాస్త్రాన్ని అన్నాడు. సర్వార్థ శాస్త్రాన్ని అనలేదు. అంటే ఏమిటి? సర్వశాస్త్రాలు అంటే ఇతర శాస్త్రాలు కూడా. మామూలుగా శాస్త్రము అనేది మనం ఇప్పుడు సైన్సెస్ అని చెప్తున్నాం గదా! సో, అవి ఏవైతే సైన్సెస్ అని మనం మాట్లాడుతున్నామో, మామూలుగా ఏదో మనం భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రము, జీవశాస్త్రము, అందులో కూడా మళ్ళీ వృక్ష శాస్త్రము, ఏవైతే మన సబ్ డివిజన్స్ మనం అంటాం కదా హార్టికల్చర్ అని, ఫ్లోరికల్చర్ అని, అగ్రికల్చర్ అని, ఇవన్నీ ఏవైతే మనం మాట్లాడుతున్నామో ఇవన్నీ కూడా ఆ రోజు ఇంత చిన్న విభాగాలుగా అవాంతర విభాగాలుగా లేకపోయినప్పటికీ ఏవైతే ప్రధాన విభాగాలుగా ఉన్నాయో అలాంటి మనకి మామూలుగా కుప్యాధ్యక్ష అంటాడు. అంటే కంప్లీట్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఫారెస్ట్ ప్రొడ్యూస్. సో ఫారెస్ట్ ప్రొడ్యూస్ ని కూడా కేటగరైజ్ చేస్తాడు. కాబట్టి తర్వాత మైనింగ్ గురించి మాట్లాడతాడు, ల్యాండ్స్ గురించి మాట్లాడతాడు, మన అగ్రికల్చర్ సీజన్స్ ఏంటి మాట్లాడతాడు, ల్యాండ్స్. అందువల్ల అక్కడ ఆయన చెప్పింది సార్థకం చేసుకున్నాడు. ఏమిటంటే అంత కాన్ఫిడెంట్ గా చెప్పాడు. సర్వశాస్త్రాన్ని అనుక్రమ్య అన్ని శాస్త్రాలను కూడా అనుశీలనం చేసి ప్రయోగముపలభ్యచ. దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్తున్నాను అంటే నేను ఓన్లీ థియరీ చెప్తున్నాను. నాకు ల్యాండ్ గురించి కానీ, మరొకటి గురించి కానీ, టౌన్ ప్లానింగ్ ఏమీ తెలీదు. దిస్ ఈజ్ ఓన్లీ థియరీ అన్నమాట. అయితే కౌటిల్యుడు చెప్పింది ఏది కూడా థియరీ మాత్రమే కాదు. అనుక్రమ్య ప్రయోగముపలభ్యచ. ప్రయోగాత్మకంగా పరిశీలించి అందువల్ల ఆయనదంతా కూడా ఎవరన్నా వెళ్ళి గనక ల్యాబ్ టెస్ట్ చేసుకోండి, ఫీల్డ్ టెస్ట్ చేసుకోండి, ఏదన్నా చేసుకోండి, ఇట్స్ 100% అథెంటిక్ అన్నమాట. కాబట్టి ప్రయోగం ఉపలభ్యచ, ప్రయోగాత్మకంగా పరిశీలించి ఏం చెప్తున్నాడు? నరేంద్రార్థే అన్నాడు. అందరూ చాలా అటు కామెంటేటర్స్ ఇటు అటు చెప్తారు. నరేంద్రార్థే అంటే సవర్ణ దీర్ఘ సంధిలో దీర్ఘము రావచ్చు, మన హ్రస్వం. నరేంద్ర అర్థే, నరేంద్రస్య అర్థే అని ఒక్కడిని చెప్పుకోవాలా, లేదా అది సమాసం కాబట్టి నరేంద్రాణం అర్థే అని చెప్పుకోవాలా. ఏంటంటే రాజు కోసము లేదా రాజుల కోసము శాసనస్య విధి కృత, శాసన విధిని అంటే పరిపాలనా విధానాన్ని ఇది చేయబడింది. సంస్కృతం యొక్క స్పెషాలిటీ ఏంటంటే ప్యాసివ్ వాయిస్ లో చెప్తారు. మన హిందీలో ఉంటది కహా గయా అని అంటాం, లియా గయా, ఆ టైప్ లోనే ఇక్కడ కృతం శృతం మయ అని అంటారు. కాబట్టి కృత విధికృత కౌటిల్యేన అని అనమాట. నరేంద్రార్థే శాసనస్య విధికృత అని చెప్పాడు. కాబట్టి అన్ని శాస్త్రాల యొక్క సమగ్ర పరిచయం మామూలుగా ఏదో కాదు, ప్రయోగాత్మకంగా కూడా. అందువల్ల ఇక్కడ మనకేం చెబుతున్నాడు? పేజ్ నెంబర్ 99 లో ఉన్నాము. అక్కడ ఒకటేం చెప్పాడు? అకృషత ఆచ్ఛిద్య అని మనం మాట్లాడుకున్నాం కూడా. వ్యవసాయం చెయ్యని వాళ్ళు అలా ఉన్నాయంటే ల్యాండ్స్ పెట్టుకొని వాళ్ళ నుంచి లాక్కుని వేరే వాళ్ళకి ఇవ్వాలి. అది ఎవరైనా కూడా మామూలుగా గ్రామ భృతక అంటే ఎవరైతే సాలరీడ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళు చేద్దాం అనుకుంటారో వాళ్ళు దున్నుకోవచ్చును. లేదా వైదేహక ఇవి బిజినెస్ పీపుల్ ఉంటారు వాళ్ళైనా కూడా వాళ్ళు వ్యవసాయం చేసుకోవచ్చు.
అకృషంత ఆవహీనం దద్యుహు. తెలియని వాళ్ళు ఏం చేయాలి? ఆ లాస్ కంపెన్సేషన్ ఇవ్వాలి. తర్వాత ధాన్య పశు హిరణ్యైశ్చ ఏనాన్ అనుగృహణీయాత్, అది కూడా చెప్పుకున్నాం మనం. వాళ్ళకి కావలసినటువంటి విత్తనాలు, తర్వాత యానిమల్స్, క్యాష్, ఏదేది కావాలో అవన్నీ ఇవ్వాలి. మళ్ళీ ఎలా అంటే ఇక్కడ చూడండి, రీపేమెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫ్రీ అనలేదు, ఎక్కడా కూడా ఫ్రీ అనే మాట రాలేదు. ఇవ్వడం ఇన్ అడ్వాన్స్. పెట్టుబడి ఇస్తారు, ఆ పెట్టుబడిని వడ్డీ లేకుండా ఇస్తారు, కాబట్టి చాలా అనుకూలంగా మళ్ళీ తిరిగి ఇవ్వాలి. అందువల్ల తాని అనుసుఖేన దద్యుహు. వాళ్ళు కావాలంటే మనం అంటాం కదా, పావలా వడ్డీ మరొకటి అన్నట్టుగా చాలా తక్కువ ఏదైతే ఉంటుందో వాళ్ళు చాలా అనుకూలంగా సుఖంగా దాన్ని తిరిగి ఇవ్వాలి. మళ్ళీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, అంటే కొంచెమైనా వృద్ధి తీసుకోవచ్చు అనే దానికి ఇక్కడ మనకు సూచన ఏం కనబడుతుందంటే, అనుగ్రహ పరిహారౌచ ఏభ్య కోశ వృద్ధి కరౌ దద్యాత్. ఇక్కడ కోశమూల సర్వారంభ అని కూడా మనకు ఒక దగ్గర మళ్ళీ రాబోతుంది కోశాధ్యక్ష దానిలో. ఫైనాన్స్ ట్రెజరీని మాత్రము ఎప్పుడు కూడా రిక్తంగా పెట్టడం కానీ, కోశానికి నష్టం వచ్చే పని చెయ్యాలని కౌటిల్యుడు ఎక్కడా చెప్పాడు. ఫైనాన్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఏ పని చేసినా కూడా కోశాన్ని దృష్టిలో పెట్టుకుని చెయ్యాలి అంటాడు. మనకు సిగ్గుచేటు సిగ్గుచేటు ఇప్పటిది చూస్తూ ఉంటే, వరల్డ్ వైడ్ ఆ వరల్డ్ బ్యాంక్ అనేది ఎందుకు వచ్చిందో మనకు తెలియదు కానీ, వరల్డ్ బ్యాంక్ వచ్చింది ఏంటి, అప్పిచ్చువాడు వైద్యుడు అనే పద్యం ఉంది కదా. ఇప్పుడు ఆ విధంగా మనకు ప్రపంచమంతా అప్పిచ్చువాడు వైద్యుడు లేడులేండి. ఎప్పుడు ఎడతెగపారు ఏరు లేదు, ద్విజుడు లేరు, కానీ అప్పిచ్చువాడు మాత్రం ఉన్నారు. ప్రతివాడు ఇస్తామంటారు, ఇచ్చిన తర్వాత పీక పట్టుకుంటారు. వాడు ఈ డెబిట్ కార్డ్స్, సారీ క్రెడిట్ కార్డ్స్ అంటూ వచ్చింది కూడా అందుకే. ఇది రావడం వల్ల ఎంతమంది ఎన్ని వ్యసనాలకు లోనయ్యారు, ఎంతమంది ఇళ్ళు గుళ్ళైపోయాయో అది ఆ పరమాత్ముడికే తెలుసు. అంటే అప్పు అప్పు తీసుకునే అలవాటంటూ ఒకటి ఉంటే ఇచ్చేవాడు మనకి అసలు ప్రతిదీ. మనకి ఏవైతే ఎపిక్స్ ఉన్నాయో, ఇతిహాసాలు ఉన్నాయో, పురాణాలు ఉన్నాయో ఒక నీతిని చెప్తాయి. సత్యహరిశ్చంద్రుడు, అతన్ని అదే మనకి నిదర్శనం. అప్పు తీసుకుంటే ఆ రోజుల్లోనే వడ్డీకి వడ్డీ, వడ్డీకి వడ్డీ, మన చక్ర వడ్డీ, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటాం కదా. అంతా తీసుకుని ఏమన్నాడు, వడ్డీకే సరిపోయింది అని అన్నాడు కదా ఆ నక్షత్రకుడు. అంటే ఇవన్నీ కూడా మనకు నీతి బోధకాలే. ఏదో చాలా సత్యం, అసలు సత్యము పలకడం అనేది పక్కన పెడితే సత్యం కూడా ఏ హద్దులో పలకాలి. అందుకే మనం అంటాం, ఏదైనా భార్య బిడ్డలు సరిగా చూసుకోకపోతే సత్యహరిశ్చంద్ర నాటకం అంటారు. ఎందుకంటే భార్యను అమ్మేస్తాను, ఇవన్నీ కూడా మీరు గ్రహించుకోవాల్సింది ఏంటంటే, ఇవన్నీ కూడా నలోపాఖ్యానము అండ్ ఏమిటి హరిశ్చంద్రోపాఖ్యానము, తర్వాత రామోపాఖ్యానము. ఇవన్నీ ఎక్కడొస్తాయంటే మన మహాభారతంలో వనపర్వంలో ధర్మరాజు అడుగుతూ ఉంటాడు, నాలాగా ఎవరైనా కూడా కష్టపడ్డారా, నాలాగా ఇలా ఉన్నారా, నా భార్యను తీసుకెళ్ళినట్టుగా తీసుకెళ్లారా, ఇలా ఒక్కొక్క సందర్భానికి నాలాగా జూదంలో ఓడిపోయారా, ఎవరైనా ఇట్లా పోగొట్టుకున్నారా అంటే నలోపాఖ్యానం వస్తుంది. నేను ఇన్ని కష్టాలు పడుతున్నాను, నా భార్యని ఇట్లా ఎవరు వాడు సైంధవుడు తీసుకెళ్ళిపోతాడు కదా అప్పుడు. ఇట్లాంటి పరాభవం జరుగుతుందా అంటే అప్పుడు రామోపాఖ్యానం. సో ఈ విధంగా మనకి నిజం చెప్పాలంటే మహాభారతం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అసలు ఇవన్నిటికంటే కూడా మహాభారతం ఒక్కటి చదివితే ప్రపంచంలోని కంప్లీట్ లోక జ్ఞానం అనేదంతా వస్తుంది అనమాట. అందువల్ల కోశానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అది చెప్తున్నాడు. అనుగ్రహ పరిహారం. నీవు అనుగ్రహము అంటే కాస్త ఏదైతే సహాయం చేస్తావో, సహాయమైనా సరే, అంటే రాజుగా తన బాధ్యతగా చేసే సహాయం. పరిహారం అంటే ఏదన్నా నష్టం ఇత్యాదులు కలిగినప్పుడు, ఇప్పుడు అంటారు కదా, ఏదో మన వీటి వల్ల వర్షాలు, అతివృష్టి, అనావృష్టి ఇత్యాదులు ఉన్నప్పుడు ఆ కంపెన్సేషన్, నష్టపరిహారం. పరిహారం అంటే నష్టపరిహారం వాళ్ళు కలిగిన దానికి ఇస్తే కూడా కోశ వృద్ధి కరవు దద్యాత్. అది ఇస్తే మళ్ళీ దాన్ని తిరిగి చేర్చుకునే మార్గము చూడాలి. అలా లేకపోతే లాభం లేదు. అందువల్ల కోశ వృద్ధికరమైన చూసుకోవాలి కానీ కోశోపఘాతకౌ వర్జయేత్. ఏదైతే కోశానికి ఉపఘాతం కలిగిస్తుందో, రాజకోశానికి గనక అది జీర్ణమయ్యే పరిస్థితి తీసుకొస్తే గనక కోశహాని అయ్యేటట్టుంటే ఇవ్వాల్సిన అవసరము లేదు. అంటే ఇవ్వాల్సిన దానిలో తగ్గించుకొని ఇవ్వాలి. ఆ తర్వాత
ప్రజల యొక్క సైకాలజీ ఎలా ఉంటుంది, ప్రజలని కాదు మానవుడి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే, అదేదంటారు, ఇస్తానంటే వాడు ఎక్కడి నుంచో ఉన్నవాడు కూడా పోయినవాడు కూడా కిందకి దిగి వస్తాడు. కాబట్టి ఇస్తే పుచ్చుకోవడం అనేది ఏదైతే ఉంటుందో అది చాలా మనము మళ్ళీ పండితులు పామరులను కూడా అనకూడదు కానీ, ఇచ్చేవాడు ఉంటే వాడు వచ్చి తీసుకుంటాడు. అందువలన అక్కడ మనం ఏదైతే ఉందో అర్హుడా అనర్హుడా ఒకటి చూడాలి. మనకు కూడా ఇవ్వదగిన, అంటే మన కోశం పర్మిట్ చేస్తుందా లేదా కూడా చూడాలి అంటాడు. ఇక్కడ చెప్తున్నాడు. అది ఇప్పుడు మనకు జరుగుతున్నది చూడండి. ఎవ్రీవేర్ ప్లీజ్ అండర్లైన్ అండ్ యూ కెన్ టాలీ ఇట్. అల్పకోశో హి రాజా పౌర జానపదానేవ గ్రసతే. ట్రెజర్ గనక పోయిందో, ఇది దీనికి మనమే స్టాండింగ్ ఎగ్జాంపుల్స్. కరోనా అప్పుడు ఏం చేశారు, మన జీతాలన్నీ కట్ చేసుకుని వాళ్ళు ఎంత తిన్నారో ఆ నాయకులు వాళ్ళకే తెలియాలి. కోట్ల కోట్ల ఇవన్నీ బ్యాంకుల్లోనో ఫారిన్ బ్యాంకుల్లో పెట్టుకున్నారు. కానీ మనము సంపాదించుకునే నెలకు కష్టపడి తెచ్చుకునేటువంటి ఆ కాస్త ఆ జీతంలో నుంచి సగానికి సగము తీసేసుకున్నారు కరోనా అప్పుడు. ఆ తర్వాత ఎప్పుడో కొంచెం 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 ఇట్లా రాలుస్తూ వెళ్ళారు. ఈవెన్ టుడే ఏదన్నా వచ్చింది అంటే, ఏదన్నా కనుక హెల్పింగ్ ఉందంటే ఒక 1 డే శాలరీ కట్, 1 డే శాలరీ కట్, ఇదంతా మనం అందరం అనుభవించిన వాళ్ళమే. అందువల్ల అంటున్నాడు, అల్పకోశోహి రాజా. ఏ పాలకుడికైతే కోశము సమృద్ధంగా ఉండదో, అల్పంగా ఉంటుందో, అతడు ఏం చేస్తాడు, పౌర జానపదానేవ గ్రసతే. పౌరులు, పురవాసులు, వాళ్ళు సిటిజన్స్ అయినా పర్వాలేదు, లేదా పాపము గ్రామవాసులైనా పర్వాలేదు, వాళ్ళను మింగుతాడు. ఎందుకంటే ఆ పుచ్చుకోవడానికి వాడికి ఏం భేషజం ఉండదు. శుభ్రంగా వారికి ఉద్యోగం ఉన్న వాళ్ళ దగ్గర ఉద్యోగం తీసుకుంటాడు, ఉద్యోగాలు లేని వాళ్ళ దగ్గర నుంచి మరో రకంగా పంటో గింటో ఏదో వేసుకొచ్చుకుంటాడు. కాబట్టి కోశం అనేది లేకపోతే ఏం జరుగుతుంది అనే దానికి కౌటిల్యుడు 3rd BC లోనే చెప్పాడు. అది అక్షరశః ఇక్కడ జరుగుతోంది. నివేశ సమకాలం యథాగతకం వా పరిహారం దద్యాత్. ఇక్కడ ఏం చేయాలి, నివేశ సమకాలం, ఎప్పుడైతే ఆ నష్టం ఉంటుందో దాన్ని అప్పుడే, అంటే ఆ, అక్కడ ఇంకొకటి ఏంటంటే, ఆ వాళ్ళు ఎవరైతే సిటీకి వస్తారు, ఆ, మనకి ఆ తర్వాత సిటీకి వస్తే ఎట్లా అని కూడా అనకండి. ఇప్పుడు మామూలుగా మనకి ఓల్డ్ సిటీలో ఇప్పుడు కొట్టుకుంటున్నారు, ఓటర్స్ వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, ఇంతమంది వాళ్ళెవరు, పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు. ఇదంతా తెలివి తక్కువ మాట. కౌటిల్యుడి దానిలో జనగణన అనేది ఏదైతే కనుక చూసుకున్నట్టయితే పర్ఫెక్ట్ జనగణన. ఎందుకంటే అతను ఏం చెప్తాడు అంటే, అది కూడా వస్తుంది దీనిలో మన కౌటిల్యుడి అర్థశాస్త్రంలో, అది చూసే నేను చెప్పడం. అక్కడ ఏమిటంటాడంటే, ఏ గ్రూప్ అంటే ఏ కులం అంటే ఉంటుంది కదా ఒక గుంపు. ఇప్పుడు మామూలుగా ఏ కులానికి కులం అంటే గుంపు అని అర్థం అన్నమాట. కులం అనేది మన మీద వైశ్యులు ఇదంతా కాదు. సో అంటే ఆల్మోస్ట్ ఏ ప్రొఫెషన్ అనుకోండి, ఏ కాలనీలు ఉంటాయి మనకు, అట్లా ఏ దానికి చెందిన వాళ్ళు అక్కడ రావాలి, ఉండాలి. అలా వచ్చిన వాళ్ళది వచ్చినట్టు వివరాలు వీళ్ళు అందించాలి. ఆ కాలనీలోకి ఎవరైనా కొత్తగా వస్తే, ఆ గుంపులోకి ఎవరైనా కొత్తగా వస్తే వచ్చి సెటిల్ అవ్వదలుచుకుంటే ఇమ్మీడియట్ గా జనగణన జరిగిపోతుంది. అది ఇట్ షుడ్ బి రికార్డెడ్ అని కూడా ఒక చోట చెప్తాడు. కాబట్టి జనగణన 10 ఏళ్లకోసారి చేస్తాము, 20 ఏళ్లకోసారి ఎందుకు చేయాలి? 20 ఏళ్లకోసారి, 30 ఏళ్లకోసారి ఓట్లు చచ్చిన వాడివి, బతికిన వాడివి, పుట్టిన వాడివి, పుట్టబోయే వాడివి అందరివి ఓట్లు వేసుకోవడానిక? మీనింగ్లెస్. అసలు అది క్వశ్చనే లేదనమాట. ఇట్లా ప్రశ్నించే వాళ్ళు లేరు, ప్రశ్నించే వాళ్ళు ఉండకూడదనే అర్థశాస్త్రం లాంటి వాటిని తొక్కి పెట్టేశారు. అసలు ఎవరికి అందకుండా చేసేసారు. ఇది కనుక సిలబస్ లో ఉంటే ప్రతి వాడికి అవేర్నెస్ వస్తుంది. అవేర్నెస్ వస్తే వీళ్ళ కాస్త, వీళ్ళ రొట్టె ముక్క కాస్త అది నేతిలో పడకుండా ఎక్కడో బురదలో పడిపోతుంది. అందువల్ల చేయలేదన్నమాట. ఇలాంటప్పుడు నిజంగా మనకు ఆవేశం అనేది పొంగుకొస్తుంది. కాబట్టి నివేశ సమకాలంగా సమకాలం యథా ఆగతకంగా పరిహారం దద్యాత్. ఎవరైతే వాళ్ళు వస్తూ ఉంటారో వచ్చినట్టు వెంటనే ఇవ్వచ్చును. లేదంటే మామూలుగా ఆ వాళ్ళు ఎప్పుడెప్పుడు వస్తూ ఉంటారో అలాంటి వాళ్ళకి, అలా వాళ్ళు వచ్చిన వాళ్ళకి
నష్టపరిహారం ఇస్తూ ఉండాలి. అంటే మనకు మామూలుగా అంటే మొత్తం పైన పరిహారం ఇవ్వాలి. వాళ్ళు అసలు వస్తారు, ఏర్పరచుకుంటారు. అక్కడ నివాసం ఏర్పరచుకుంటారు. ఈ విధంగా మేము ఇట్లా నష్టపోయినాం దీనిలో అన్నప్పుడేమో వెంటనే ఇవ్వాలి. లేదు ఆ తర్వాత ఇంకోళ్ళొస్తారు. ఇప్పుడు వెళ్తున్నారు కదా! రేషన్ కార్డ్స్ వాళ్ళు. మాకు అందలేదండి. మాకు ఇది సరే బాబు మీరు ఎలా వచ్చినారో అట్లా. అంటే సో మచ్ ఆఫ్ కౌంట్ ఈస్ దేర్ విత్ కింగ్ అన్నమాట. ఓకే. తర్వాత నివృత్త పరిహారాన్ పితేవ అనుగృహణీయాత్. ఇంకా ఏం చేయాలి? ఎవరైతే పాపం పరిహారాలు ఏదైతే ఇస్తారో ఆ పరిహారాలు మామూలుగా అయిపోయిన తర్వాత అంటే ఏమిటి? ఏదైనా కూడా వాళ్ళు నష్టపరిహారం తీసుకున్న తర్వాత వాళ్ళు ఓకే. వాళ్ళు దాని నుంచి నివృత్త అంటే ఇంకోటేంటి? దాన్ని కొంచెం వాళ్ళేదైతే పరిహారం తీసుకున్నారో కాలక్రమేణా వాళ్ళు గనక చెల్లించడానికి సుముఖంగా ఉండి, చెల్లించగలిగే పరిస్థితి ఉంటే ప్రాబ్లమే లేదు. ఆ తర్వాత ఇచ్చినప్పుడు గూడా, నీకిచ్చాం గదా!" అని నిరసనగా చూడకుండా పితీవాన గృహిణీయాత్. ఎప్పుడైనా మన పిల్లలు ఏదైనా ఒకవేళ ఒక పైస మన వల్ల వాడి చేతల వల్ల నష్టం వస్తే, "సరే నాన్న ఇంకోసారి మాత్రం అలా చెయ్యకు" అని చెప్పి మళ్ళీ మనం ఎలాగైతే వాడిని వెన్ను తట్టుతామో, ఆ విధంగా పరిహారం ఇచ్చి, వాళ్ళని తండ్రిలాగా చూసుకోవాలి గానీ, ఇచ్చేసాం పోరా మళ్ళీ రాకు, మళ్ళీ మొహం చూపించకు అన్నట్టుగా ఉండకూడదు అని పితేవ అనుగృహీయాత్ అని చెప్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా ఇప్పుడు వీళ్ళకి శిలాశాసనాల్లాగా చేసి చెప్పాలి. తర్వాత ఇంకా ఇదయిన తర్వాత దిస్ ఇస్ కోశము, కష్టము, సుఖము, పొలాలు. ఇప్పుడు చెప్తున్నాడు. ఆకర, కర్మాంత, ద్రవ్య, హస్తి, వన, వ్రజ, వణిక్ పథ వణిక్పథ చారాన్ వారి స్థల పథ పణ్యపత్తనాని చ నివేశయేత్. ఎన్ని చెప్తున్నాడో చూడండి. ఆకరము అంటే గనులు. ఆకరం అందుకే అంటాం కదా! సుగుణాకరుడు అని ఇత్యాదులు చెప్తాం కదా! సుధాకరుడు, సుగుణాకరుడు అంటే అదనమాట. ఆకరము అంటే దానికి సోర్స్ అన్నమాట. ఆశ్రయం. ఆకర గనులు. కర్మాంతాలు అంటే కర్మాంతము అంటే దాన్ని ఫ్యాక్టరీస్ అన్నమాట. కర్మాగారాలు. తర్వాత ద్రవ్యవనము, హస్తివనము, ద్రవ్య హస్తి వన అన్నాడు. ద్రవ్యవనము, హస్తివనం. అసలు ఎందుకు గాని గజబలానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండేది చతురంగ బలంలో. అదే అంటే ఒక ఏనుగు ఒక 100 మందిని టకటకటక తోండంతోటి విసిరి పారేయగలదు. ఆ తర్వాత గజవనాలు బాగా పెంచాలి అని చెప్పేసేసి కూడా చెప్తారు. ఎందుకంటే గజాలు ఏదో ఏనుగు పోయిన 1000 ఉంటే 1000 అని మాట్లాడతాం గదా! ఆ విధంగా వాటి దంతాలు ఇత్యాదులు చాలా మనకి అమూల్యమైన వస్తువులు కాబట్టి గజవనాలు ఉండాలి, హస్తి వనాలు ఉండాలి అని చెప్పేసి ఇక్కడ చెప్తారు. హస్తి అధ్యక్ష అనే దానిలో చాలా అద్భుతంగా చెప్తారు. ఏనుగులు ఎన్ని రకాలు, ఊరేగింపుకి వచ్చేవి, పట్టాభిషేకాలకు వచ్చేవి రకరకాలు చెప్తాడనమాట. ఇంకా తర్వాత ద్రవ్యాలు అంటే సుగంధ ద్రవ్యాలు ఇత్యాదులు ఏదైతే దొరికేవా మనకి అసలు నిజం చెప్పాలంటే నేను చెప్పాను కదా! కుప్పి అధ్యక్ష వస్తుంది. ఫారెస్ట్ ప్రొడ్యూస్ అనేది ఎంత వాల్యుబుల్ అంటే మనము తినే తిండి, కట్టుకునే బట్ట, పెట్టుకునే సొమ్ము అన్నీ కూడా నిజం చెప్పాలంటే చెట్ల నుండి లభించేవే. మనం కట్టుకునే పట్టు వస్త్రాలైనా, కాటన్ వస్త్రాలైనా, మనం తినే పండైనా, తాగే తేనె అయినా, మన సురాపానమైనా అసలు ఏదైనా సరే చూడండి. ఎవ్రీథింగ్ మనకేదైతే ఔషధ రూపంలో ఉన్నటువంటి అన్ని ఔషధాలే. మనం కలుషితం చేస్తున్నాం గానీ, అసలు ఇప్పసార అంటారు. అది మధువనంలో కిష్కింధాకాండలో చెప్తారు. మధువనంలో వాళ్ళు తాగుతూ ఉన్నారు అని. అసలైతే ఏదైతే ఒరిజినల్‌గా ఏదైతే చెట్టు నుండి వచ్చే రసము ఇత్యాదులు ఉంటాయో, అవన్నీ కూడా ఇఫ్ నాట్ పొల్యూటెడ్ ఆల్ ఆర్ గుడ్ ఫర్ హెల్త్. అవి ఔషధమే ఔషధ విలువలు కలిగి ఉండేవి. కాబట్టి ద్రవ్యవనాలు అసలు మనకి వనాలలో రకరకాల చందనాలు చెప్పనే అక్కర్లేదు. ఇక మైసూర్‌లో అంతా అదే గదా! సో, చందన వృక్షాలేమిటి? అసలేమిటి మామిడి వనాల మీద బతకట్లేదు జనాలు. కాబట్టి ఇలాంటి వనాలన్నీ గూడా ఏర్పరచాలి. తర్వాత వ్రజము అంటే పశు సంపద. పశువులు ఉండేది అన్నమాట. తర్వాత వణిక్ పథం అంటే బిజినెస్ రూట్స్.
ఇది చాలా అద్భుతంగా చెప్తాడు కాళిదాసే గుర్తొస్తున్నాడు. కౌటిల్యుడి దానిలో బిజినెస్ బిజినెస్ మేనేజ్మెంట్ బోలెడంతా ఉంటుంది. ఎవరైనా కూడా దానిపైన పరిశోధన చేసుకోవచ్చు, కంపారిటివ్ స్టడీ కూడా చేసుకోవచ్చు. అందుకని వణిక్ పథానికి చాలా ఇంపార్టెంట్ ఇస్తాడు. ఆ తర్వాత మనకి రాబోయే చాప్టర్ లో చెప్తాడు అసలు మార్గాలు ఏ ఏ వెహికల్స్ కి ఏది ఉండాలి, అంటే ఏనుగుల మార్గం ఎలా ఉంటుంది, రథాలది రోడ్ ఎలా ఉంటుంది, గుర్రాలది ఎలా ఉంటుంది, పాదచారులది ఎలా ఉంటుంది. సో ఈ విధంగా అన్ని వణిక్ పథాలు అంటే వాళ్ళ దానికి కూడా ఏం చెప్తున్నాడు, ఆ బిజినెస్ రూట్ కూడా ఎలా ఉండాలి, వణిక్ పథ చారాను, ఈ మార్గాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలి. ఆ తర్వాత ఏం చెప్తున్నాడు, వారి స్థల వారి స్థల పథ వారి స్థల పథ అంటే వారి పథము అంటే వాటర్ రూట్స్ అంటే మన నదులు కానివ్వండి, లేదా సరే సముద్రాలు సరే సరే, నదులే కదా మనకి ఎక్కువగా నదీ మార్గము. తర్వాత సముద్ర మార్గం కూడా ఉండేది, ఎందుకంటే అప్పుడు మామూలుగా మన లంకా ఇత్యాదులు మాట్లాడుకున్నట్టుగా దగ్గర ఉన్న దీవులకు కూడా వెళ్ళేసేసి ఈ బిజినెస్ అనేది జరుగుతూ ఉండేది. విదేశీ వర్తకం కూడా కౌటిల్యుడు చెప్పబోతాడు ముందు ముందు. వారి స్థల పథ అంటే ఆ ఏదైతే నీటి మార్గము, స్థల మార్గము, తర్వాత మార్గము, స్థల పథం అంటే మార్గము, నీటి మార్గము, నావలు కూడా ఆయన మెన్షన్ చేస్తాడు. తర్వాత స్థల మార్గము, ఆ తర్వాత ఏంటి పణ్య పత్తనం అంటే ఇక్కడ మామూలుగా అంటే మన ఆ, ఒక మార్కెట్ ప్లేసెస్. పత్తనం అనే దానికి అసలు యాక్చువల్ గా మనము పత్తనం నుంచి వచ్చిందే పట్టణము అంటాం కదా, పట్టణం అనే వర్డ్ ఉండదు సంస్కృతంలో. పత్తనం అంటే పోర్టు టౌన్. మీరు సరిగ్గా గుర్తుపెట్టుకోండి, మనకు హైదరాబాద్ ని భాగ్య నగరం అన్నారు, భాగ్య పట్నం అనలేదు. చూడండి మీరు, మీరు ఒకసారి కనుక అబ్జర్వ్ చేస్తే విశాఖపట్నం, చెన్నపట్నం అన్నారు. ఎక్కడైతే సాగర తీరాలు ఉంటాయో పోర్ట్ టౌన్స్, వాటిని పత్తనం అంటారు అన్నమాట. మచిలీపట్టణం చూడండి. సో ఈ విధంగా దానికి కారణం అదన్నమాట. అందువల్ల ఇక్కడ సాగర తీరాలకి పట్నం అని పెట్టారు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు, పణ్యపత్తనాన్ని అంటే మీకు ఆ ఏదైతే మార్కెట్ ప్లేస్ అన్నమాట. ఎక్కడ ఇప్పుడు మామూలుగా మన ఈ మన ఏంటారు సీ ట్రేడ్ నుంచి వచ్చే ఉంటాయి, వాటికి కూడా ఒక అదేంటి సేల్ ప్లేస్ ఏర్పాటు చేయాలి. ఇంక మళ్ళీ అది చెప్పాను కదా, ఆ బిజినెస్ వేరేనే, మళ్ళీ మనం డీటెయిల్ గా చదువుకుంటాం. ఎందుకంటే దానికి సర్చార్జ్ ఎంత, అదెంత, ఇదెంత, ఎవ్రీథింగ్ అన్నమాట. ఓ పెద్ద మనకి కామర్స్ క్లాస్ లాగా ఉంటుంది అది. ఆ తర్వాత అందువల్ల ఇక్కడ ఏం చెప్తున్నాడు, పత్తనానిచ నివేశయేత్, కాబట్టి సేల్ పర్చేస్ తర్వాత దానికి తగినటువంటి మార్కెట్ ఏరియాలు ఏర్పాటు చేయాలి. అంటే ఏమిటి, ల్యాండ్స్ చెప్పేశాడు, అగ్రికల్చర్ది చెప్పేశాడు. అగ్రికల్చర్ చెప్పిన తర్వాత ఏం చెప్పాడు, మనకు ప్రోడక్ట్స్, వాట్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ అంటే ఫారెస్ట్ ప్రోడక్ట్స్ చెప్పాడు. ఎక్కడి నుంచి మొదలు పెట్టాడు మనకి, ఫస్ట్ మినరల్స్, ముందు మైనింగ్ చెప్పాడు, ఫ్యాక్టరీస్ చెప్పాడు, తర్వాత ఏదైతే అన్ని ఇతరమైన ఐటమ్స్ దొరికేవి ఏవైతే ఉంటాయో శాండలెట్స్ అవి చెప్పాడు. చెప్పిన తర్వాత ఏం చెప్పాడు, వారిపథము అంటే వాటర్ ట్రేడ్ చెప్పాడు, వాటర్ రూట్ చెప్పాడు, ల్యాండ్ రూట్ చెప్పాడు, అండ్ ఆల్సో సేల్ అండ్ పర్చేజ్ ఏరియాస్ అని చెప్పాడు. చెప్పి అంటే ఇది ఒకటి పట్టణం అని అంటే ఇప్పుడు మనము ఒక టౌన్ ప్లానింగ్ అనేది ఏదైతే ముందు ముందు ఇంకా రాబోతుంది, ఒక నగరం అనేది ఒక రాష్ట్రం అనేది మనం ఏర్పరచుకున్నప్పుడు ఎక్కడో కొత్తగా మనము ల్యాండ్ డెవలప్ చేయడం అనేది ఉంది కదండి. అసలు రామోజీ ఫిల్మ్ సిటీ మేము ఒకసారి చూడడానికి వెళ్ళినప్పుడు దెర్ వాజ్ నథింగ్ నథింగ్ నథింగ్. అతను ఎవరో గైడ్ వచ్చి ఇక్కడ రామోజీ ఫిల్మ్ సిటీ కట్టబోతున్నాడని ఆ కొండలు అవన్నీ ఏవో చూపిస్తున్నాడు. చూపిస్తుంటే మేమంతా కాకండ్ బుల్ స్టోరీస్ వింటున్నట్టుగా కళ్ళు తెరుచుకొని విన్నాం. ఇప్పుడు అక్కడికి వేసి పోవడానికి కూడా అసలు ధైర్యం చాలు. అంటే హౌ రామోజీ ఫిల్మ్ సిటీ, ఇట్ ఈస్ కాల్డ్ ఫిల్మ్ సిటీ, హౌ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్. అందులో మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎన్ని రకాల ఆ అది ఏమిటి ఏర్పాట్లు ఎక్కడ ఉన్నాయో చూడండి మీరు. సో అంటే ఒక పట్టణం, సిటీ, ఫిల్మ్ సిటీ అన్నాడు, ఒక పట్టణం అనేది ఏర్పరిచినప్పుడు
ఆ పట్టణానికి, ఒక నగరానికి కావలసినవన్నీ కూడా ఆ నగరంలో లభ్యమయ్యేటట్టుగా చూడాలి అనేది ఇక్కడ మనకు చెప్తున్నాడంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఏదో ఒక నగరము ఏర్పరుస్తున్నాడు ఇప్పుడు మీకు అర్థమవుతోంది కదా, చంద్రబాబు నాయుడు అమరావతి కోసమని ఎన్ని వేల ఎకరాలు తీసుకుని ఎక్కడ ఏ బిల్డింగులు ఇదంతా అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఇప్పుడు కౌటిల్యుడు చెప్పేదానికి అది ఉదాహరణ, ప్రత్యక్ష ఉదాహరణ అన్నమాట. ఎక్కడ ఏం చేయాలి, ఏం పెట్టాలి, ఏదంతా అన్ని కావాలి. సెగ్రిగేట్ కావాలి, బిజినెస్ కావాలి, ఇది కావాలి, అది అట్లా. ఓకే, ఐ థింక్ యూ గాట్ ద ఐడియా. తర్వాత ఏమంటున్నాడు, మళ్ళీ ఎక్కడ ఏదున్నా లేకున్నా మీరు మనకి తెలిసిన నాగరికత ఏమిటి అంటే ప్రతి ఊరికి చెరువు ఉంది. ఇది ఇక్కడ ఏదో చెరువులు మూసేసుకుపోయి తవ్వుతున్నారు, ఇది పక్కన పెట్టుదాం మనం. ఈ ప్రస్తుతం మనకు అప్రస్తుతం. కానీ మనకి ఆ కాలంలో కనీసము చిన్న కుగ్రామాలలో లేకపోతే, బికాజ్ ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ ఏ రూరల్ ఏరియా, కాబట్టి చిన్న గ్రామంలో లేకపోతే కనీసం ఒక కోసు దూరం, 1 మైలు 2 మైళ్ళు నడిచి వెళ్ళి అక్కడి నుంచి బిందెలతో ఒక 3 4 బిందెల నీళ్లు తెచ్చుకొని పాపం తాగడానికి మంచి నీళ్లు. బావుల్లో జనరల్ గా తెలంగాణ ఏరియాలో నదులు లేవు కాబట్టి ఉప్పు నీళ్లు ఉంటాయి. అవి బియ్యం సరిగా ఉడకవు, కందిపప్పు అసలు ఉడకదు. అందువల్ల ఏం చేస్తారు పాపం వాళ్ళు, మడికట్టుకోకనో మామూలు వాళ్ళు అక్కడి నుంచి నీళ్లు తెచ్చుకుని స్టోర్ చేసుకుని ఒక వారం రోజుల పాటు బంగారం లాగా వాడుకుంటారు అవి. అమృతం కంటే ఎక్కువగా వాల్యుబుల్ అన్నమాట. కాబట్టి ప్రతి ఊరికి కూడా ఒక చెరువు అనేది ఉండాలి. మీరు చూస్తే ట్రావెల్ చేస్తూ ఉంటే ఊరూరికి, మా ఊర్లోనే 2 చెరువులు, అద్భుతమైన 2 చెరువులు ఉండేవి. ఆ చెరువు కింద పొలాలు ఉండేవన్నీ ఉన్నాయి ఇప్పటికి కూడా. చెరువుల కింద పొలాలు పండుతాయి. సో ఈ విధంగా వాళ్ళు ఎలా కట్టించారు అంటే చూసుకోండి, అది ఎప్పుడో 800 సంవత్సరాల క్రితం కట్టించారో కూడా తెలియదు అనమాట. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు, సహోదకం ఆహార్యోదకం వా సేతుం బంధయేత్. ఇక్కడ ఏమిటి, సేతువు అంటే బ్రిడ్జ్ అని కాదు, అడ్డుకట్ట. మనము చెరువు కట్ట పోసిండ్రు, మీకు అసలు కొన్ని భాష పదాలు కూడా మీకు తెలుసో లేదు నాకు తెలియదు. మన డిస్కషన్ లో లాస్ట్ 10 minutes లో మాట్లాడుకున్నాం. చాలా జనరల్ నాలెడ్జ్, అంటే రూరల్ నాలెడ్జ్ అన్నమాట. మామూలుగా చెరువు కట్ట పోసిండ్రు, పుటిక తీయలేదు అనేవాళ్ళు. పుటిక అంటే మాకు అర్థమయ్యేది కాదు. పూడిక తీయలేదు. ఊర్లలో మా చిన్నప్పుడు మాట్లాడేవాళ్ళు, చెరువు పుటిక తీస్తున్నారట అని, పుటిక తీయలేదని. అసలు దాని లోపలంతా మట్టి పేరుకుపోయి ఉంటుంది. అంటే ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరము వర్షాకాలం అయిపోయిన తర్వాత ఆ పూడిక తీయాలి. తీస్తే ఏమవుతుంది, మనం ఏదో కాకి ఒకటి నీటి కై అనేదో ఉంది కదా, అది రాళ్ళు వేస్తే ఏమవుతుంది, నీళ్లు పైకి వచ్చినాయి అన్నట్టు మట్టి ఉంటుంది, మట్టి మీద నీళ్లు వచ్చేస్తే అయిపోతుంది. మనం మట్టి తీసేస్తే ఆ దానిలో మళ్ళీ మనకు నీరు నిండుతుంది. అదే నదీ తీరాల్లో అయితే ఏమవుతుంది, చెలమలు అంటారు. ఆ ఇసుక దగ్గర ఇట్లా తవ్వితే కూడా అది బ్యూటిఫుల్ ప్యూర్ వాటర్ వస్తుంది. సో ఇదంతా కూడా అందువల్ల ఏం చెప్తున్నాడు, సహోదకం, ఎక్కడన్నా కొంచెము నీరు నిలిచే ప్రదేశం లాంటిది ఉన్నట్టయితే దాన్ని ఏం చేయాలి, దాన్ని కాస్త వెడల్పుగా తవ్వించి అడ్డుకట్ట, అంటే నీళ్లు నిలవ, రిజర్వాయర్ మనం మాట్లాడేది, ఇట్ ఈస్ కాల్డ్ రిజర్వాయర్స్ ఇన్ మోడర్న్ లాంగ్వేజ్. కాబట్టి అలా వాటర్ రిజర్వాయర్ ని ఏర్పాటు చేయాలి. నీళ్లు ఉంటే ఉన్నదానికి చాలా మంచిగా అడ్డుకట్ట వేసేసి ఆ నీళ్ళు వచ్చే దాని ఒక అదేంటి వెసులుబాటు కల్పించాలి. లేదంటే ఆహార్యోదకం వా సేతుం బంధయేత్. ఆహార్యోదకం అంటే మనం ఇప్పుడు ప్రజెంట్ లో నడుస్తున్న మేడిగడ్డ, ఎక్కడి నుంచో నీళ్లు తెచ్చి ఎత్తిపోసి చెరువు ఒకటి కట్టాలి అని చెప్తున్నాడు అనమాట. సో మన వాళ్ళు ఎలా కడుతున్నారు అనేది మనకు తెలుసు. ఈ సేతుబంధం అని ఒక ప్రవరసేనుడు ఒక కావ్యం రాస్తాడు, ఆ టైప్ లో ఉంది ఇప్పుడు మనకి. కాబట్టి ఆహార్య ఉదకం అంటే నీటిని తీసుకొచ్చి దాన్ని నిల్వ చేసేసి అలా ఒక చెరువుని ఏర్పాటు చేయాలి. అన్యేషాం వా బధ్నతాం భూమి మార్గ వృక్ష ఉపకరణానుగ్రహం కుర్యాత్. ఇక్కడ మామూలుగా ఏదైతే ఉంటుందో ఇక్కడ ఆ సరే, మనము రాజు తనకు సాధ్యమైతే చేయిస్తాడు. డొనేషన్ మీరు చరిత్రలు చదువుతూ ఉంటే, ధర్మశాస్త్రాలు చదువుతూ ఉంటే, ధర్మశాస్త్రాల్లో కూప తడాగ నిర్మాణాదులు అని చెప్పి రాస్తారు ఏదో రకరకాల ధర్మ కార్యాలలో.
చెరువులు తవ్వించటము ఒక పుణ్యకార్యమని. దాహం తీర్చడం అండి. అదే విధంగా బావి మీకు తెలుసు. దారిలో బావి తవ్విస్తే వెనకటి కాలంలో ఈ పంపులు ఉండేవి కాదు. అలా వెళుతూ వెళుతూ చల్లగా హాయిగా ఫ్రెష్ వాటర్ అండి. ఆ బావిలో నీళ్లు చేదుకుని అది బాల్చి అంటారు కదా, మేము బొక్కలతో నీళ్లు తాగి హాయిగా సేదతీరి వెళ్ళిపోయేవాళ్ళు. సో ఆ విధంగా ఎవరైతే దాతలు ఉంటారో వాళ్ళు గనక మేము కట్టిస్తామండి, మేము చెరువు తవ్విస్తామని గాని, మేము కూపం గాని చేస్తామని గాని వస్తే గనక వాళ్ళకి ఏం చేయాలి? భూమి అంటే వాళ్ళకి సరైన ప్లేస్ చూపించాలి. ఇది ఈ ప్లేస్ బాగుంటుందని ప్రొవైడ్ చేయాలి. అంటే దట్ గవర్నమెంట్ షుడ్ ప్రొవైడ్ ల్యాండ్ టు దెమ్. అది మీరు చెయ్యండి. మార్గము మళ్ళీ వాళ్ళకి తీసుకురావడానికి ఏదైతే ఉంటుందో కొంచెం మార్గం కూడా సునాయాసంగా వచ్చి ఏర్పాటు చేయాలి. వృక్ష ఉపకరణ అనుగ్రహం కుర్యాత్. ఆ దారిలో కావలసినవి ఏదైతే ఉంటాయో అక్కడ అంటే మనకి చెట్టు చేమ కావాలి అనుకున్నప్పుడు దాని పక్కనే చుట్టూ అది ఉండాలి ఇది ఉండాలి అనుకున్నప్పుడు అవి తర్వాత వాటి నిర్మాణానికి కావలసినటువంటి పనిముట్లు కూడా వాళ్ళు అనుగ్రహం కుర్యాత్ అంటే వాళ్ళు ఏర్పాటు చెయ్యాలి. అంటే వాటన్నింటినీ కూడా నివేదించుకోపోరా అని అనకూడదు. ఒక దాత గనక ఒక మంచి ఏదో సేవాభావంతో ముందుకొస్తే వాళ్ళకి కావలసినవన్నీ ఇవ్వాలి. సో అందువల్ల ఈ విధంగా ఇవ్వాలన్నమాట. ఆ తర్వాత ఏమంటున్నారు? పుణ్యస్థాన ఆరామాణాంచ. ఇప్పుడు పుణ్యస్థానాలు అంటే మామూలుగా ఈ మందిరాలు కట్టడం అట్లాగే మందిరాలు అవన్నీ వచ్చినాయి. ఎవరైనా మందిరం కడదామంటారు, లేదా ఒక మంచి ఆశ్రమం కడదామంటారు. ఆరామము అంటే మామూలుగా ఆరామము అంటే ఒక మామూలుగా ఈ దేవతాదులు ఏమీ లేకుండా ఉండేటువంటి ఒక విశాలమైనటువంటి అది సత్రం కాకుండా ఆరామము అంటే ఇప్పుడు బౌద్ధ ఆరామాలు అంటారు చూడండి. ఆరామము అంటే ఒక విశ్రాంతి ప్రదేశం, ప్రశాంత ప్రదేశం అన్నమాట. మనుషులు వచ్చి కూర్చుని సేద తీరడానికి. కాబట్టి ఆ క్లాత్ యా ఓకే. సో అందువల్ల ఆ అలా వాటికి కూడా అలా చేసే వాళ్ళకు కూడా కావాల్సినవి ఏర్పాటు చేయాలి. ఇది ఇంకా రాబోయే పాయింట్ చూడండి. సంభూయ సేతుబంధాత్ అపక్రామత కర్మకర బలీవర్ధాః కర్మ కుర్యుః వ్యయకర్మణి చ భాగీ స్యాత్ నచ అంశం లభేత. ఇక్కడ ఇప్పుడు మామూలుగా ఏం చేస్తారంటే కొంతమంది అందరూ కలిసి అది ఆ ఈ ఏదైతే మనకు జన్మ జన్మభూమి ఇత్యాదులు పెట్టాడు చూడండి చంద్రబాబు. అది సంభూయ అంటే కొంతమంది కలిసి. ఇప్పుడు మామూలుగా మనం కూలీలే కదా చేసేది, తవ్వేది కానీ ఏది కానీ. మనకి ఇప్పుడు మామూలుగా నిజం చెప్పాలంటే కొన్ని చోట్ల వాళ్ళే కలిసి తలా ఒక ఇటుక పెట్టేసేసి చిన్న గుడి కట్టేసుకుంటారు. అదే విధంగా నలుగురు కలిసినారంటే ఇప్పుడు ఇండ్లు సొంతంగా కట్టుకున్నట్టు ఓ బావి తవ్వేయగలరు. అందువల్ల సంభూయ సముత్థానం అనేది ఒక బిజినెస్ అన్నమాట. కంప్లీట్ గా ఈ జాయింట్ వెంచర్ అని మనం మాట్లాడతాం కదా అలా. ఆ విధంగా సంభూయ గుంపుగా బయలుదేరి ఇలాంటివి ఏదన్నా నిర్మాణాలు చేస్తా అన్నప్పుడు చేయడం బానే ఉంటుంది. కానీ వాడు ముందేమో చేస్తానని అనుకుని ఆ తర్వాత అపక్రామత సంభూయ సేతుబంధాత్ అపక్రామత అందరూ కలిసి ఏదో ఒక చెరువు చెరువు నిర్మించాలి, తటాకం నిర్మించాలి అనుకున్నప్పుడు అందరూ అంటే ఆ గ్రామానికి చెందినటువంటి అందరూ అనుకున్న తర్వాత అందులో నుంచి కనుక ఒకడు మెల్లిగా ఎస్కేప్ అయిపోతే అపక్రామత తప్పించుకుపోతే అప్పుడు ఏం చేయాలి? కర్మకర బలీవర్ధాహ కర్మ కుర్యుహు. వాడు ఎప్పుడైతే అట్లా ఉంటాడో అప్పుడేం చేయాలి? మరి అతను కావాలంటే అతని బదులుగా మనుషులను పంపొచ్చు. లేదు అంటే ఆయా పనిని బట్టి, అక్కడ అవసరాన్ని బట్టి ఎడ్లు అంటే అది ఎడ్లు చేసే పని అయితే అంటే మనుషులు చేసే పని గాని, ఎడ్లు చేసే పని గాని అయితే వాళ్ళని పంపించేసి తన బదులు వాటిని పంపించేసి ఆ రకమైన సహాయం చేయొచ్చు. మనం క్యాష్ ఆర్ కైండ్ అన్న టైప్‌లో. అయితే
మళ్ళీ తర్వాత ఏంటి? తాను ప్రత్యక్షంగా పాల్గొనకపోతే వ్యయ కర్మణిచ భాగి స్యాత్. ఆ మళ్ళీ ఖర్చులో తన షేర్ తాను భరించాల్సిందే. అంటే ఫిజికల్ హెల్పే కాకుండగా, ఒకవేళ మానిటరీ ఏదన్నా బర్డెన్ ఉంటే, ఆర్థికమైనది ఉంటే, ఆర్థికమైన దానిలో మాత్రం తప్పించుకోవడానికి లేదు. ఆర్థికమైన దానిలో అతడు భాగస్వామి అవ్వాల్సిందే. కానీ నచ అంశం లభేత. ఏమిటి అంటే ఫలంలో మాత్రము అతనికి వాటా ఇవ్వబడదు. అతనికి భాగం ఇవ్వబడదు. ఎందుచేతనంటే నిజమే మనకు కూడా ఒళ్ళు మండుతుంది. మనం అందరం నలుగురం కలిసి ఒక పని చేస్తున్నప్పుడు అంతా తప్పించుకుని టైంకి వస్తే భలే వచ్చినవురా అంటాం మనం. అంటే ఇష్టం లేకుండానే సరే తిను నీ వంతు అంటాం గాని నిజం చెప్పాలంటే వీడికి ఇవ్వకూడదని కూడా అంటాం మనం. కాబట్టి అతనికి వాటా ఇవ్వకూడదు. భాగం ఇవ్వకూడదు. అది ఏదన్నా కావచ్చు. చెరువు కావచ్చు, ఒక పొలం కావచ్చు, ఒక మందిరం కావచ్చు. అన్యాయం కదా! చేయగలిగి ఉండి. ఇప్పుడు చేయలేని వాళ్ళని గురించి మాట్లాడడం లేదు కౌటిల్యుడు. అన్ని విధాలా సమర్థుడై ఉండి చెయ్యనప్పుడు ఇది నిజం చెప్పాలంటే టిట్ ఫర్ టాట్. ఎక్కడ కూడా ఈ ఎక్స్‌క్యూజెస్ ఇలాంటివి కౌటిల్యుడి డిక్షనరీలో మనకు కనబడవు. పని చేయాల్సిందే అంతే. మానవుడై మానవ జన్మ ఎత్తినప్పుడు కాళ్ళు చేతులు దేవుడు ఇచ్చినప్పుడు చేయాల్సిందే. సరే. ఆ తర్వాత ఏం చెప్తున్నాడు? మత్స్య, ప్లవ, హరితపణ్యానాం సేతుషు రాజా స్వామ్యం గచ్చేత్. ఇక్కడ ఒక్కొక్కటి అందుకే మనకి ఇంత టైం పడుతుంది చూడండి. మనకి ఇక్కడ ఏమిటి అంటే ఈ సేతువు అంటే ఏమిటి? మన వాటర్ ఇదన్నమాట. వాటర్ సోర్సెస్. వాటిలో ఏముంటాయి? చేపలు. తర్వాత వాటిలో తేలి ఆడేవి బాతులు ఇత్యాదులు ఉంటాయి కదా! అవి. హరిత అంటే మామూలుగా మన గ్రీన్ గ్రీన్ ఐటమ్స్. అంటే మామూలుగా ఇప్పుడు నీళ్ళు ఎక్కడ ఉంటాయో అక్కడే కదా మన ఆకుకూరలు గాని, మరొకటి గాని ఏవైతే ఉంటాయో, లేదా నీటిలో మొలిచేటువంటి ఇతరమైన ఏవైనా కూడా కావచ్చును. ఎందుకంటే మనం ఏదో అంటాం కదా! లోటస్‌లు అవి నీళ్ళలో ఎన్ని రకాలు దొరుకుతాయో అసలు మనము చెప్పలేం. వాటర్ ప్రొడక్ట్స్ కూడా చాలా ఉంటాయి మనకి. మామూలుగా మనము ఆహ్, మనం అంటే ఇక్కడ తెలంగాణ డ్రై ఏరియాలో ఉంటే తెలియదు కానీ, మనం గనక ఒకసారి నిజంగానే అసలు సిసలైనటువంటి నీరు పారే చోట చూస్తే గనక ఎన్ని రకాలవి ఉంటాయో. కాబట్టి అలాంటి ఆకుపచ్చని హరిత పండ్యాలు అంటే గ్రీన్ అన్నమాట. ఆ గ్రీన్ వెజిటబుల్స్ గానియండి, లీవ్స్ గానియండి, ఏదైనా గాని ఏదైతే మనకు క్రయ విక్రయానికి పనికొచ్చేటివి ఉంటాయో వాటన్నీ కూడా రాజా స్వామ్యం గచ్చేత్. ఆ వాటర్ ప్రొడక్ట్స్‌కి గాని, వాటర్‌లో ఉన్న చేపలు గాని, వాటర్ బర్డ్స్ గాని వీటన్నిటిపైన కూడా అధికారం రాజుదే. రాజుకే స్వామిత్వం ఉంటుంది. దాస ఆహితక బంధూన్ అనుశృణువతో రాజా వినయం గ్రాహయేత్. ఇక్కడ ఈ బాండెడ్ లేబర్ అని ఒకటుంది. తర్వాత ఈ తాకట్టు పెట్టడము, బానిస అనేది కౌటిల్యుడి కాలంలో ఉంది. ఇది తప్పు గదా! ఒప్పు గదా! గాదు. ఉన్న సిస్టమ్‌ని గూర్చి కౌటిల్యుడు చెప్తున్నాడు కానీ, ఉన్న దానిని సమాజంలో ఇది ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. సమాజంలో ఉన్నటువంటి స్థితిని గూర్చే కౌటిల్యుడు చెప్తున్నాడు కానీ, కొత్తగా ఏదో సిస్టాన్ని, సమాజాన్ని అక్కడ మార్చి చెప్పటం లేదు. సమాజంలో దాసులు ఉన్నారు. దాసులు అంటే సేవకులుగా చేసేవాళ్ళు. ఆహితక అంటే మనం మామూలుగా తాకట్టు పెట్టినట్టుగా ఒకళ్ళ దగ్గర డబ్బు తీసుకొని పెడతాం గదా! అలా ఉన్నవాళ్ళు. తర్వా ఆహ్, బంధువులు. అంటే ఇంకా ఎవరైతే బంధువులు ఇత్యాదులు ఉంటారో వాళ్ళు. అన బంధువులు ఇక్కడ అననుశృణువతః. అననుశృణువతః అంటే చెప్పిన మాట వినకపోతే రాజా వినయం గ్రాహయేత్. ఇక్కడేమిటి? ఎప్పుడైతే ఈ మామూలుగా మాటలు వినకుండా ఉంటారో వాళ్ళందరికీ వినయం మనము నిన్న మొన్నటి దాకా చదువుకున్నది వినయాధికారికం. వినయాన్ని గూర్చి వాళ్ళకి రాజు వినయము నేర్పాలి అంటే ఏమిటి? కంట్రోల్‌కి తేవాలని అర్థము. నయ అంటేనే లీడింగ్ అన్నమాట. వినయం అంటే విశేషణ. అంటే ఏంటి? వాళ్ళని దారికి తీసుకురావాలి. వినయం నేర్పాలి అంటే మీరు ఇలా ఉండకూడదు అని ఒక డిసిప్లినరీ యాక్షన్ అంటాం కదా మనం. ఆ డిసిప్లిన్ అనేది నేర్పాలి. లేకపోతే లాభం లేదు. ఆ తర్వాత ఇక్కడ ఇంకా మళ్ళీ చెప్తున్నాడు. బాల, వృద్ధ, వ్యాధిత
వ్యసన్యనాథాశ్చ రాజా బిభ్రుయాత్ స్త్రియం అప్రజాతాం ప్రజాతాయాశ్చ పుత్రాన్. ఇక ఒక్కొక్కడు చెప్తున్నాడు. ఇంకా ఇంకొక నెక్స్ట్ క్లాస్ లో అయితే ఇంకా చాలా చమత్కారంగా ఉండేవి కూడా ఉన్నాయన్నమాట. ఏమిటంటే నేను మీకు ఓ మాట చెప్పాను. అనాథ శరణాలయాలు ఏదో ఎక్కడో తీసుకొచ్చి పిల్లల్ని కని పడేయడము అనేది మనకు ప్రాచీన కాలంలో ఎక్కడా మీకు వినబడదు, కనబడదు. మహాభారతంలో కుంతీదేవి ఆ బాలుణ్ణి వదిలేస్తే కూడా ఆల్మోస్ట్ ఆ బాలుడు, ఎందుకంటే వాళ్ళకి చెప్పాను కదా ఇందాకే, తెలుస్తుంది ఎవరు అప్పుడే సద్యప్రసూత అని ఎప్పుడైతే ఇదైందో, ఎక్కడ ఆమె డెలివరీ తెలియలేదు కానీ ఆ పిల్లవాడు ఎవరికో కొత్తగా బాలుడు దొరికాడు అనేది తెలుస్తుంది. కాబట్టి అన్ని కూడా మునిగిపోకుండా నదిలో వదిలేయలేదు. మునిగిపోకుండా చక్కగా తేలేటువంటి ఒక దానిలో తొట్టె లాంటిది తయారు చేసి, అది కూడా గంగ చిన్నగా ఉంటుంది, పెద్దది కాకుండా ఆల్మోస్ట్ కనుచూపు మేర అని చెప్తాడు ఇతను, ఎవరు మన జంధ్యాల పాపయ్య శాస్త్రి. కాబట్టి ఏటి కెరటాలలో పెట్టే ఏ కూర్చుండారే అద్భుతంగా ఉంటుంది. సో నిలిచి పెట్టే నిర్ఘాంత పోయి అని చూస్తుంది అని చెప్తాడు. కాబట్టి అనాథలు అంటూ ఆ- ఈ- మీకు ఎక్కడ కనబడదు. కర్ణుడు కూడా అనాథ కాలేదు, తీసుకున్నాడు. అది కూడా అతనికి కూడా రాజ్యం ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ ఏమిటి అంటే ఏం చెప్తున్నాడు, బాలురు. బాలురు అంటే పాపము చిన్నపిల్లలు, ఎవరూ లేని చిన్నపిల్లలు, తల్లిదండ్రి ఇప్పుడు మనకి వీటిల్లో ఈ ఉంటాయి కదా సునామీలు, ఇవన్నీ ఉప్పెనలు ఇత్యాదులు వచ్చినప్పుడు, ఇప్పుడు యాక్సిడెంట్, ఫ్లైట్ యాక్సిడెంట్ వచ్చాయి కదా మొన్న అన్ని. అలాగా తల్లిదండ్రులు లేకుండా మిగిలిపోయిన బాలురు. అయ్యో, వృద్ధులు అంటేనేమో ఈ రోజుల్లో పాపం కొడుకులే వదిలేసిన వృద్ధులు. కానీ అప్పుడు ఇదే విధంగా ఏ విధంగా పిల్లలు తల్లిదండ్రులను కోల్పోతారో అప్పుడు అదే విధంగా పుత్రుల సంతానాన్ని కోల్పోయిన గాని సంతానం లేని కానీ వృద్ధులు ఉంటాయి, వృద్ధులు. వ్యాధితులు, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. మన గవర్నమెంట్ ఏం చేయట్లేదు, వాళ్ళ హాస్పిటల్లో ప్లేస్ కూడా తిక్కులేదు. కాబట్టి వ్యాధిత తర్వాత వ్యాధిగ్రస్తులను కూడా, అండ్ వ్యసని. వ్యసని అంటే ఇక్కడ ఎవరో కష్టాల్లో ఉన్నవాడు. ఇది మన వ్యసనం అంటే చెడు అలవాట్లని అర్థం కాదు. వ్యసనం అంటే కష్టం. అది మరి దీన్ని వ్యసనం అని ఎందుకు అన్నారు అంటే, ఇది కష్టానికి దారి తీస్తుంది కాబట్టి దాన్ని వ్యసనం అన్నారు. అంతే. దానిని వ్యసనం అనడానికి కారణం అది లాక్షణిక ప్రయోగం అన్నమాట. ఏదో కుంతా ప్రవిశంతి టైప్ లో అది వ్యసనానికి, కష్టానికి దారి తీస్తుంది కాబట్టి వ్యసనం అయ్యింది. కాబట్టి వ్యసన్ని పాపం ఈ కష్టాల్లో ఉన్న వాళ్ళని, అనాథలను, అనాథలంటే మొత్తం పైన ఎవరు లేని వాళ్ళను, రాజా బిభ్రుయాత్, దట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ గవర్నమెంట్. సో ప్రభువు వీళ్ళందరినీ కూడా చూసుకోవాలి, చూసుకునే ఏర్పాట్లు చెయ్యాలి. అందుచేతనే మీరు మహాభారతం తీసుకోండి, ఇంకెక్కడ తీసుకోండి, రాజ్యంలో భిక్షుకులు, కౌటిల్యుడు చెప్తాడు భిక్షుకులు ఉండకూడదు, చోరులు ఉండకూడదు. ఎందుకు చేతనంటే వాళ్ళకి అన్ని ప్రొవైడ్ చేస్తే ఇంకా దొంగతనం ఎందుకు చేస్తారు? అనాథ అనాథ బాల వృద్ధులందరినీ కూడా, ఇంకా పర్టికులర్లీ స్త్రీయం అప్రజాతం, ఒకవేళ భర్తను కోల్పోయిన స్త్రీ సంతానం లేకపోతే ఆమెను కూడా రాజే భరించాలి. ప్రజాతాయాశ్చ పుత్రాన్, ఒకవేళ ఆ స్త్రీ ప్రస ఆమెకు సంతానం ఉంటుంది కానీ పోషించే వ్యక్తి లేనప్పుడు ఆ ఆ పిల్లలను కూడా, అంటే వాళ్ళు వ్యక్తులయ్యే వరకు, వాళ్ళకి ఒక దశ ఒక చేరుకునే వరకు కూడా రాజు భరించాలి. ఇది కూడా ముందు ముందు చెప్పబోతాడు, ఏమిటి ఎట్లా అనేది చాలా బాగా చెప్తాడు అనమాట. ఇంకా బ్యూటిఫుల్ గా చెప్తారు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కనుకనే కొంచెం టైం ఎక్కువ పడతా ఉంది. ఇంకా మన డిస్కషన్ కంటే కూడా ముందు అందువల్ల. సో